ఈరోజు మనం చికెన్ కర్రీని సింపుల్గా టేస్టీగా తొందరగా చేసుకోవాలి అని అనుకుంటే ఇలా చేసి చూడండి. అదిరిపోయే రుచితో చాలా బాగా వస్తుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలని తీసుకున్నాను. అందులోనే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అయితే ఈ గరం మసాలాని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే మరింత టేస్ట్గా వస్తుంది. లేదా మార్కెట్లో దొరికే మసాలాను కూడా మీరు వాడుకోవచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు 2 కప్పుల దాకా వేసుకోండి. ఆ తర్వాత వాటిని పూర్తిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి 1/2 కిలో చికెన్కి. అది వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునేటప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయని కూడా వేసుకొని పేస్ట్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అందులోనే కొంచెం కాజు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 కిలో చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అది కూడా వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి పట్టేలాగా కలుపుకొని కాసేపు అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తరువాత అందులో కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలాను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అంత బాగా చికెన్ ఉడుకుతుంది. చికెన్ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మూత పెట్టి అలాగే మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివలన నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.